మన ఇంట్లో ఎవరికి వాళ్ళ ఇంట్లో ఉండటం ఇష్టం లేదని తెలిసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? లవ్లీ, పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. మళ్ళీ నువ్వెందుకు ఇంట్లో టెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తున్నావు? ఐ నో లవ్లీ, నీకు ఆ పాపతో అటాచ్మెంట్ ఎక్కువ అయి ఉండొచ్చు. అలాగని నువ్వు మన కుటుంబంలోని వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవడం మానేస్తావా? ఓయ్ లవ్లీ, నువ్వు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు. నీకు మన కుటుంబంలోని వాళ్ళ సంతోషాలతో సంబంధం లేదా? ఏ పిల్ల వల్లైతే మన బంధాలు, మన నమ్మకాలు చెదిరిపోయాయో ఆ పిల్లని నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావా? ఎందుకిలా చేస్తున్నావు? అక్కయ్య అక్కయ్య, తను అంతే కదా. తన మనసుకి ఏది నచ్చితే తను అదే చేస్తుంది. ఇతరుల గురించి తను ఎప్పుడు పట్టించుకుందని. చూడండి అత్తయ్య, ఇది నిజం కాదు. నేను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, అందుకు ఐఎమ్ సారీ. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నేను చూస్తూ వాళ్ళని రోడ్డు మీద ఎలా వదిలేసిరాను, అందుకే తీసుకొచ్చాను. రోడ్డు మీద చాలా మంది అనాథులు పడుంటారు, వాళ్ళందరినీ నువ్వు ఇంటికి తీసుకొచ్చేస్తావా? ముందు ఉమేష్ బాబు గారితో మాట్లాడాలి. ఆ తర్వాత మీరందరూ ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఉమేష్ బాబు గారు, ఈ పుష్ప మీరన్నట్టు మీ ఫ్రెండ్ వైఫ్ కాదు. తను ఐషు వాళ్ళ అమ్మగారు. పుష్ప ద్వివేది. నేను చెప్పింది కరెక్టే కదా? ఉమేష్ బాబు గారు, ప్లీజ్ మాకు నిజమేంటో చెప్పండి. మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటి లవ్లీ? ఉమేష్ బాబు గారు, ప్లీజ్ ఈ రోజు కూడా మీరు మౌనంగా ఉండొద్దు. ఈ పాప కోసం, హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతున్న ఆ పుష్ప కోసం ప్లీజ్ బావుగారు, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఉమేష్ ని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? తన గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? అమ్మా, తను నా నుంచి తెలుసుకోవాలనేది ఐషు నా కన్న కూతురా, నేను ఐషుకు తండ్రినా అని. నిజం చెప్పాలంటే ఈ ఐషు నా కన్న కూతురు. అమ్మమ్మ, మా నాన్న దొరికాడు. నా పుష్ప హాస్పిటల్లో ఉందా? నువ్వు కనీసం నాకు చెప్పను కూడా లేదు. ఎందుకు? నేను తన కోసం ఊరంతా పిచ్చిదల్లా వెతుకుతున్నాను. తను ఎక్కడుందో నీకు తెలిసి కూడా చెప్పలేదు. ఇలాంటి పని చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గు శరం లేదా? నా గురించి కాకపోయినా నీ కూతురు గురించైనా ఆలోచించాలి కదా. తన మీద నీకు కొంచెమైనా జాలి ఉంటుందనుకున్నాను, కానీ లేదు. తనని ప్రేమతో నీ గుండెలకు హత్తుకోవలసింది పోయి నువ్వు రిపోర్ట్స్ మార్పించేశావు కదా. నీ కూతురు బాధ్యత నువ్వు తీసుకోవలసింది పోయి ఈ రిపోర్ట్స్ పేపర్లు నా చేతిలో పెట్టి నీ కూతుర్ని నువ్వు వదిలించుకోవాలనుకున్నావు కదా. నీ కూతురు జీవితం నాశనమైనా నీకు పర్వాలేదు కదా. ఎలాంటి తండ్రివయ్యా నువ్వు అసలు మనిషివేనా?
గనక నిన్ను గనక నిలదీయకపోయి ఉంటే ఐషు నీ కూతురని నువ్వెప్పటికీ ఒప్పుకునేవాడివే కాదు, అవునా? చూసారా కౌసల్య, మీరే చూసారా? మీరు ఇంతకాలం నన్ను మోసగొత్తే అనుకున్నారు కదూ. ఇప్పుడు చెప్పండి, ఎవరు మోసగాళ్ళో? ఇతనే, మీ అబ్బాయే. మీ అబ్బాయి నిజాయితీ పరులని చాలా గర్వపడేవారు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మీరందరూ ఇతన్ని శ్రీరాముడు లాంటి వాడని పొగిడేవారు కదా. ఇతను రావణాసురుడని అర్థమైందా? ఇప్పుడు జనానికి ఎలా మొహం చూపిస్తారు? మీరందరూ నేను మీ మీద ఆరోపణ చేశానని జైలుకు పంపించాలని అనుకున్నారు కదా. ఇప్పుడు ఎవరిని జైలుకు పంపిస్తారు? ఎవరిని? ఇప్పుడు నేరస్తుడు మారేసరికి న్యాయం కూడా మారిపోయిందా? నేను ముందు వెళ్ళి నా కూతుర్ని చూసుకుంటాను. ఆ తర్వాత వచ్చి మీ అందరి సంగతి తేలుస్తాను. ఐషు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. లేదమ్మా, నేను కూడా మీతో పాటే వస్తాను. వద్దమ్మా, నువ్వు అక్కడికి రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఐషుని వాళ్ళ అమ్మమ్మని మాత్రమే కాదు, మొత్తం మన కుటుంబాన్ని మోసం చేశావు. విశ్వాసఘాతకం చేశావు నువ్వు మా అందరి పట్ల. అరే మేమందరం నిన్ను శ్రీరామచంద్రుడని పొంగిపోయాం, కానీ నువ్వు రావణాసురుడి కన్నా దుర్మార్గుడివి. తను జరిగిందేంటో అందరి ముందు చెప్పింది. నువ్వు మన కుటుంబంలో అందరి నమ్మకాల్ని వమ్ము చేశావు. నా మీద, నా పెంపకం మీద నాకే అసహ్యంగా ఉంది. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఐషుకి వాళ్ళ అమ్మమ్మకి మద్దతుగా ఉన్నావు అనేది. నీకు తండ్రిగా అంత ప్రేమ ఉంటే నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండాల్సిందే, మాతో చెప్పుండాల్సిందే. నీకు మీ అమ్మ మీద అంత నమ్మకం లేకుండా పోయిందా? నీకు తల్లిగా నేను పడే బాధ అర్థం కావట్లేదా? ఎందుకెలా చేసావు? ఎందుకు చెప్పు. నేను నీ పెంపకంలో ఏ లోటు చేశానో చెప్పు. నిన్ను నువ్వు నిందించుకోకు కౌసల్య. పిల్లలు తప్పు చేస్తే అందులో తల్లిదండ్రులు తప్పే ఉంటుంది. నువ్వు తలదించుకునేలా చేశావు, కనీసం ఎవరికి మొహం చూపించుకోకుండా చేశావు. గౌరీ, ఆగు. నీకున్న హక్కులన్నీ నువ్వు కోల్పోయావు. ఇకపై నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ ఇంటితో, అలాగే గౌరీతో కూడా.
అమ్మా గౌరీ, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అత్తయ్య, నేనిందాక చూసేటప్పటికి ఐషు వచ్చింది. మీరు ఆయన గారిని తిడుతున్నారు. నిజం చెప్పండి అత్తయ్య, ఐషు మా ఆయన గారి కూతురా? ఏమైంది అక్క? మీరు పడుకోండి. అత్తయ్య గారు సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఈ సమయంలో తనకి నిజం చెప్పడం మంచిది కాదు. నిజం తెలిస్తే తన ఆరోగ్యం పాడవుతుంది. ఎవరు సమాధానం చెప్పరేంటి? చెప్పండి, అత్తయ్య గారు ఆయన్ని ఎందుకు తిడుతున్నారు? గౌరక్క అక్క, అది ఉమేష్ బాబు గారు బామ్మని ఐషుని ఇంటికి తీసుకొచ్చారు కదా, అందుకని. ఉమేష్ బాబు గారేమో ఐషు కూడా మన అమ్మాయి లాంటిదే కదా, అందుకే తను ఉండడానికి వేరే ఇల్లు చూసుకునే వరకు తన్ని ఈ ఇంట్లోనే ఉండనిద్దామన్నారు. ఆ విషయం మీదే తనందరూ కోపడుతున్నారు. అంతకన్నా ఏం లేదక్కా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు లవ్లీ. ఇది నిజం కాదు. నేను విన్నది, నేను చూసింది అది కాదు లవ్లీ. ఏంటక్క అలా మాట్లాడుతున్నారు? లవ్లీ అంత ధైర్యంగా ఇలా ఇంట్లో వాళ్ళందరి ముందు అబద్ధం చెప్తుందా? అవునక్క, మీనాక్షక్క చెప్పింది కరెక్టే. లేదు, మీరందరూ నాతో అబద్ధం చెప్తున్నారు. ఏదో దాస్తున్నారు. నేను వెళ్ళి అత్తయ్య గారిని అడుగుతాను. ఆవిడ ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇప్పుడే వెళ్తాను. వెళ్ళి వెంటనే అడుగుతాను. గౌరక్క, మీ ఆరోగ్యం బాగలేదు. ఎక్కడ ఉండండి. ఏమండి, చెప్పండి. అందరూ మిమ్మల్ని ఎందుకు కోపడుతున్నారు? ఎవడి నిజమేంటో చెప్పండి. ఐషు మీ కూతురేనా? చెప్పండి, నిజమేంటో చెప్పండి. గౌరక్క, మీ ఆరోగ్యం బాగోలేదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే ఐషుని బామ్మగారిని ఇంటికి తిరిగి తీసుకొచ్చినందుకు ఉమేష్ బాబు గారిని అందరూ కోపడుతున్నారు. ప్లీజ్ అక్క, బావగారిని మీరు కూడా ఇబ్బంది పెట్టకండి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గౌరీ, ఇప్పుడు నీకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు నయమైన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఏమండి, అది కాదండి. గౌరక్కయ్య, తర్వాత మీరు విశ్రాంతి తీసుకోండి. మీ అమ్మాయి కోసం మీరు రావడం చాలా మంచిదైంది. చాలా రోజుల తర్వాత తన స్పృహలోకి వచ్చింది. అలాగే ప్రస్తుతం తన కండిషన్ బెటర్గానే ఉంది. అమ్మా, పుష్ప, భగవంతుడా, నా కూతుర్ని ఇంకా ఎంతకాలం కష్టపెడతావు? తనని ఇంకా ఎంతకాలం పరీక్షిస్తావు? అమ్మా, నా ఆయుష్ ఎలా ఉంది? ప్రస్తుతం తను ఎక్కడుంది? కంగారు పడకమ్మా, తను బాగానే ఉంది. ఇప్పుడు కౌశిక్ గారింట్లో ఉంది.
ఇకపై నీ కష్ట దుఃఖాలన్నీ దూరం అయిపోయినట్లేనమ్మా. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఐషు కన్న తండ్రి ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఆ ఉమేష్ తన కుటుంబంలోని అందరి ముందు ఐషుని తన కూతురని ఒప్పుకున్నాడు. మన ఐషుకి ఆ కుటుంబంలో పూర్తి అధికారాలు దక్కాయమ్మా. ఏమైంది? నువ్వు నన్ను ఎందుకలా చూస్తున్నావమ్మా? ఈ విషయం తెలిసి నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. అమ్మా అమ్మా, నేను ఈ హాస్పిటల్లో ఉండలేనమ్మా. నేను వెంటనే కౌశిక్ గారింటికి వెళ్ళాలి. వద్దమ్మా, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. మీరు మా అబ్జర్వేషన్ లో ఉండాలి. మీకు అర్థం కావట్లేదు డాక్టర్. నేను వెళ్ళి తీరాలి. పుష్ప, మొండి పట్టు ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఈ పరిస్థితిలో కదలకూడదు. నువ్వు ఇంకా కోలుకోలేదు. దయచేసి మీరు కదలకండి. మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. మీరేం చెప్పినా నేను వినను డాక్టర్ గారు. నేను వెంటనే కౌశిక్ గారింటికి వెళ్ళి తీరాలి. లవ్లీ, నువ్వు చేసిన పని అక్షరాలా కరెక్ట్. బాధపడకు. నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడక తప్పదు కదా. బయట పడేది కాదేమో కార్తీక్. బావగారు ఈ విషయాన్ని అంత దూరం రానిచ్చేవాళ్ళు కాదు. నేను అందరినీ హర్ట్ చేశాను. ముఖ్యంగా గౌరక్కని. తన ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. తనకిప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించలేం. తప్పు నాదే కార్తీక్. నేనంత సీరియస్ గా తీసుకోకుండా ఉండాల్సింది. ప్రతి విషయం మన చేతుల్లో ఉండదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఆ దేవుడి మీద భారం వదిలేయాల్సిందే. కానీ ఐషుని బామ్మగారిని చూస్తే నా మనసు ఒప్పుకోలేదు. నేను గనక వాళ్ళకి హెల్ప్ చేయకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. నేను వాళ్ళకి హెల్ప్ చేయబోయి మన కుటుంబం మొత్తాన్ని కష్టాలు పాలు చేశాను. ఐషు వాళ్ళ అమ్మమ్మ పరువు కాపాడడానికి నేను ఉమేష్ బావగారు గౌరక్కల బంధాన్ని పణంగా పెట్టాను. కార్తీక్, నాకు తెలియకుండా నేను పెద్ద తప్పు చేశాను. పెద్ద తప్పు. లవ్లీ, నువ్వు చేసింది చెడో మంచో నాకు తెలీదు. అలా నేను ఎవరిని నిందించను. ఉమేష్ అనేది తప్ప, ఆయన చేసిన పని తప్ప, అన్నయ్య ఇన్ని రోజులు మన దగ్గర ఈ విషయం దాచడం తప్ప అని నాకు తెలిసిందల్లా ఒకటే. నేను గనక నీ ప్లేస్లో ఉంటే నువ్వు చేసిన పని నేను చేసేవాణ్ణి. థ్యాంక్స్ కార్తీక్. థ్యాంక్స్ టు లవ్లీ. లేదంటే ఈ విషయం మనకి ఎప్పటికీ తెలుసుండేదే కాదు. అది నిజమే. నేనైతే కనీసం కల్లో కూడా ఊహించలేదు ఉమేష్ బాబు గారు ఇలాంటి పని చేస్తారని. ఇన్ని రోజులు ఇంట్లో అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. మీరు చెప్పింది నిజమక్కయ్య. మనం ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. కానీ ఆయన మాత్రం అత్తయ్య గారు నిజం చెప్తూ ఉంటారు. ఇది కలికాలం. ఈ రోజుల్లో రాముడికి రావణుడికి తేడా ఉండదు. ఆ మాట కూడా నిజమే కదా. అరే, ఆయన రావణ్లా దుర్మార్గం చేయడమే కాకుండా రిపోర్ట్స్ మార్చేశారో, మన అందరికీ అబద్ధం చెప్పారో. ఇలాంటి పనులు చేయడానికి ఆయనకి మనసెలా వచ్చిందో. పైకి మాత్రం ఉమేష్ బాబు గారు మంచివారిలా కనిపిస్తారో. చూడు కమల, కంటికి కనిపించేది ఎప్పుడూ నిజమే అవ్వాలని లేదు. ఒకేసారి ఇద్దరి జీవితాలతో ఆడుకోవడానికి ఆయనకి మనసెలా వచ్చిందో అని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అక్కయ్య, ఇప్పుడు గౌరీ అక్కయ్య పరిస్థితి ఏంటి? ఎంతకాలం ఈ విషయం దాచగలం? గౌరీ అక్కయ్యకి తెలిసిపోతే ఐషు తన సవితి కూతురని తను ఎలా తట్టుకోగలదో మీరే ఆలోచించండి.